హాయ్ రెహమాన్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. హౌ ఆర్ యూ, నవీన్? ఫైన్ సార్, ఫైన్. సార్, చిన్న చిన్న టిప్స్తోనే మనకి ఈ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అని మీరు అంటూ ఉంటారు. ఒక కమెంట్ ఏంటంటే, సార్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఈ హార్డ్నెస్ అనేది రాదా? సో నైట్ హార్డ్నెస్ అంటుంటారు కదా, అట్లా రాదా అని అంటున్నారు. ఏ విటమిన్స్ మన బాడీలో లోపిస్తే మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుందా? పర్టికులర్లీ విటమిన్ డి ఏదైతే ఉంటుందో మనకు సూర్యుడితో వస్తుంది. పొద్దున పూట ఇవాళ రేపు వీళ్ళకు చాలా మంది మన ఎవరైతే సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్ళట్లేదు. ఏంటి మీకు ఏమైనా కోపమా సాఫ్ట్వేర్ వాళ్ళంటే? కోపం కాదు, వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు మీ వీడియోస్ చూసి చాలా మంది తిట్టుకుంటుంటారు. మీకు కాల్ చేస్తుంటారా? వాళ్ళు కాల్ చేసి ఏం సార్ మేమంటే ఏంటి మీకు అంత అని అంటుంటారా? వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ అలాంటిది. అంటే మనకు ఏంటంటే వాళ్ళు మంచిగా వాళ్ళని వాళ్ళకి చెప్తాను నేను. జాబ్స్ ఎక్కువ ఉంటాయి, నైట్ షిఫ్ట్ జాబ్స్ చాలా ఉంటాయి వాళ్ళకు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఉంటాయి నైట్ షిఫ్ట్స్. కానీ ఏంటంటే అలా వీక్లీ వన్స్ ఏదో ఉంటుంది వాళ్ళకి. అలా కాకుండా నైట్ నేను చూసాను చాలా మందికి వెళ్తారు, డైలీ ఒక బండి వస్తుంది వాళ్ళకి పిక్ చేస్తుంది, డైలీ వదులుతుంది. రాత్రి పూట వాళ్ళు అంటే 3కి వెళ్తారు, రాత్రి మళ్ళీ వస్తారు వాళ్ళు 2-3కి. ఓకే. పడుకునే వరకు 4-5 అయిపోద్ది. మరి ఎట్లా ఉత్పత్తి అవుతుంది? అయితే చాలా మందికి ఉంది ప్రాబ్లం. ఉదయం మొత్తానికి సన్లైట్ పడకపోతే డి విటమిన్ రాదు. డి విటమిన్ రాకపోవడం వల్ల ఈ డి విటమిన్ ఎరెక్షన్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తుంది. ఇది మామూలు బోన్ స్ట్రెంత్ కి అని అంటుంటారు కదా, బోన్ స్ట్రెంత్ కూడా ఉంది కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అది అంటే దారి తీస్తుంది దాని లోపం ఉంటే. విటమిన్ డి ఎప్పుడైనా సరే మనకు అక్కడ నుంచి దొరుకుతుంది. ఇంకా సప్లిమెంట్ తీసుకుంటారు చాలా మంది ఇవాళ రేపు. ఆ సప్లిమెంట్ తీసుకోవడం వలన కరెక్ట్ అయిపోతుంది ఆ చిన్న ప్రాబ్లం. దానికి మళ్ళీ సిల్డనబుల్ సెటిలైట్లు అవి అక్కడంతా ఇది అయిపోతుంది. అందుకే ఫస్ట్ తెలుసుకోవాలి ఏది ప్రాబ్లం అని. ఇప్పుడు మనము ఫుడ్ రిచ్ ఫుడ్స్ కూడా ఉంటాయి, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి. అలాంటివి వాడితే మంచిగా అయిపోతాయి. అలాగే ఇంపార్టెంట్ ఒకటి మెగ్నీషియం కూడా ఉంది. మెగ్నీషియం లోపించిన కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. డెఫినెట్లీ మెగ్నీషియం ఒకవేళ డెఫిషియన్సీ వస్తే కూడా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మెగ్నీషియం ఏం చేస్తుందంటే నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ని ఎక్కువ చేస్తుంది బాడీలో, బ్లడ్ వెజల్స్లో. ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేస్తుంది. బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతే బ్లడ్ దూసుకెళ్తుంది అక్కడ. లేకపోతే కన్స్ట్రిక్టెడ్ ఉంటే బ్లడ్ వెళ్ళదు. అయితే నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఎక్కువ కావాలంటే మెగ్నీషియం ఇంపార్టెంట్. ఆ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఉంటాయి మళ్ళీ, అంటే డార్క్ చాక్లెట్స్ కావచ్చు, మీరు ఒకవేళ ఆల్మండ్స్ కానివ్వండి, బాదాం, క్యాష్యూ నట్స్ మంచిగా అట్టిపండు ఉంది కదా తినొచ్చు. కానీ ఏంటంటే ఇందులో కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవి పెట్టుకొని వీక్లీ అంటే రోజు కొంచెం కొంచెం కూడా వాడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే మన ఒకప్పుడు ఉట్టి డబ్బులు ఉన్న వాళ్ళే వాడుతుండే డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు అందరు ఎఫర్ట్ చేయొచ్చు. రోజు అంటే ఆల్కహాల్ కోసం డబ్బున్నోళ్ళు కాదు కదా, అందరూ డబ్బు ఉన్నది కాదు సమస్య. ఇక్కడ అందరికి హక్కు ఉంది, అందరికి తినే హక్కు ఉంది. వాళ్ళు తినొచ్చు, నేను చెప్పినట్టు వాడితే తినొచ్చు కూడా. మెడిసిన్స్ కి పెట్టే బదులు ఇక్కడ ఫుడ్ కి పెట్టుకుంటే సరిపోతుంది. మెడిసిన్స్ ఫుడ్ కు ఇంకేంటంటే వాళ్ళు అందరూ అతను తింటున్నాడు నేను ఎందుకు తినొద్దు అని యాటిట్యూడ్ ఉండాలి మనలో. ఖర్చు అంతా చేస్తారు, పెళ్ళులనండి లక్షలు ఖర్చు చేసేస్తారు. కానీ ఏంటంటే డైట్ కి తీసుకోరు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇక్కడే తీసుకున్న తర్వాత, ఇక్కడే ఇంప్రూవ్ అయిన తర్వాత మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అది చేసుకోకుండా మీరు ఒకవేళ ముందే ఏమి తినకుండా మీరు ఉండిపోతే తర్వాత అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అది చేసి మేము ఇస్తాం మెడిసిన్స్. మీరు వాడి మీరు హెల్తీ ఉంటే అయిపోద్ది కదా. అందుకే రెహమాన్ గారితో ఇంటర్వ్యూ అంటే నేనే వచ్చా డైరెక్ట్గా. ఎందుకంటే బిజినెస్ పర్పస్ ఉండదు సార్ మీతోటి, ఒక ఎడ్యుకేషన్ లా చెప్తూ ఉంటారు. అంటే ముందు జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి. సో మందులు కాదయ్యా కావాల్సింది, మీకు మీ లైఫ్ స్టైల్ బాగుండాలి, మీరు తినే ఆహారం మంచిదై ఉండాలి. అట్లా ఉంటేనే మీరు హెల్దీగా ఉంటారని అంటూ ఉంటారు. అంతే. సో మీరు లేడీస్ కూడా అంటే వాళ్ళ హస్బెండ్ తో వచ్చింది ఎంత చక్కగా సార్ అంటే మన వీడియోస్ అంతా వల్గరు అది ఇది ఈ టాపిక్ అలాంటిది. కానీ యాక్చువల్గా ఒక జర్నలిస్ట్ గా నేను కూడా మామూలుగా చాలా వీడియోస్ చేస్తున్నాను, కానీ ఇట్లాంటివి ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు నిజంగా అవసరం అది కదా. ఇప్పుడు అసలు ఫ్యూచర్ లో ఇన్ఫర్టిలిటీ అనేది భారతదేశంలోనే ఇప్పుడు అత్యధిక స్థానంలో ఉండబోతుంది. 2030కి
ప్రతి ఒక్కరిలో కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు ప్రాబ్లం ఉండబోతోంది. అట్లాంటివి రాకుండా ఉండాలంటే మీలాంటి వాళ్ళు వచ్చి ఎడ్యుకేట్ చేయాలి, మాలాంటి వాళ్ళు వచ్చి అడగాలి. సో దాని గురించి చేద్దామండి, ఎడ్యుకేట్ చేద్దాము. అవసరం ఉంటే మెడిసిన్స్ నేను చెప్తాను, తప్పేం లేదు అందులో. అవసరం ఉంటే మెడిసిన్స్ కూడా ఇస్తాము, కానీ ఫస్ట్ ప్రివెన్షన్ కొరకు మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. వాళ్ళు మంచిగా హెల్దీగా ఉండి మన దగ్గర రాకపోతేనే మనం హ్యాపీ. నైట్ టైము చాలా మంది కూడా మంచిగా ఒక గ్లాస్ పాలు తాగి అరటిపండు తిని పడుకుంటా ఉంటారు. సో ఇందులో కూడా ఏమైనా ఉందా అంటే మంచి నిద్ర రావడానికి ఉపయోగపడుతుందా ఇదేమన్నా? ఆ నిద్రలో జరిగేది ఏంటి అసలు? యూజువల్లీ ఏంటంటే చూడండి, అరటిపండు ఏదైతే తింటారో అది పొద్దున పూట తినాలంటారు. పొద్దున పూట తింటే బంగారం, రాత్రి పూట తింటే ఐరన్ అంటారు దాన్ని. అరగదా? అరగదు కాదు, అట్లా కంటెంట్స్ అలాంటి అబ్జర్ప్షన్ అవుతుంది పొద్దున పూట. ఇంకా రాత్రిపూట అడ్వైజబుల్ కాదు. నిన్నే 2 తిన్నా మరి నైట్. అంటే మీరు ఐరన్ తిన్నారు, అదే గోల్డ్ తినచ్చు పొద్దున్న తింటాను. ఇంకా మిగతా అరటిపండు ఎవరైనా వాడచ్చు. ఈడీలో కూడా అరటిపండు పని చేస్తుంది, అంటే డైరెక్ట్ కాదు కానీ హెల్దీ ఉన్నప్పుడు వాడుతుంటే అది ఎఫెక్ట్ చేస్తుంది. మన బాడీలోకి మెగ్నీషియం వెళ్ళిన తర్వాత దాని పనితీరు ఏం చేస్తుందండి అసలు? మెగ్నీషియం నేను ఇప్పుడే చెప్పాను కదా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ దాన్ని చూస్తే అక్కడ ఎరెక్షన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ చేస్తుంది, బ్లడ్ వెజల్ డైలేట్ అవుతుంది, బ్లడ్ దూసుకెళ్తుంది, ఇట్లా ఉంటుంది. ఇంకోటేమో నిద్ర కూడా మంచిగా పడుతుంది. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే నిద్ర కూడా రాదు. నిద్ర మంచిగా ఉండాలంటే మెగ్నీషియం కూడా. ప్రీవియస్ వీడియోస్ లో కొన్ని చెప్పారు అసలు నిద్రలోనే టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది నిద్ర మంచిగా వచ్చేసింది అనుకోండి, 10 నుంచి 4 వరకు మంచిగా పడుకున్నాడు అనుకోండి, అక్కడ నైట్ టైమేనా సార్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉత్పత్తి అయ్యేది 10 to 4. ఆ మధ్యలో ఒకవేళ పడుకోకపోతే ప్రాబ్లం వస్తుంది. అందుకేంటంటే మన చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, డ్యూటీస్ అది ఇది చేస్తారు, వాళ్ళకు నైట్ డ్యూటీస్ ఉంటాయి. మళ్ళీ సాఫ్ట్వేర్ అని చెప్పాను, వేరేవి కూడా ఉంటాయి, వేరే ప్రొఫెషన్స్ కూడా ఉంటారు, నైట్ డ్యూటీస్ చేస్తారు. ఇబ్బందులు చాలా మందికి వస్తాయి. అందుకే వాళ్ళు మేనేజ్ చేసేటట్టు మనం మెడిసిన్స్ ఇస్తాము. ఎందుకంటే తప్పనిసరి చేయాలి, జాబ్ చేయకుండా ఉండలేరు కదా. అట్లా మీరు ఇచ్చే మందులో ఏమైనా నిద్ర వస్తుందా? మళ్ళీ నైట్ డ్యూటీలో నిద్రపోతారేమో? లేదు, మన మెడిసిన్స్ తో ఏమి నిద్ర అది ఏమి ఉండదు, ప్రశాంతమైనది ఉంటుంది, రిలాక్స్ గా ఉంటుంది. ఏదైనా సరే మన మెడిసిన్స్ వాడిన తర్వాత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ రాదు, ఇట్ టేక్స్ టైం. అట్లా ఇది మొత్తానికి ఏంటంటే మనము ఈ విటమిన్ డి కావచ్చు, ఈ మెగ్నీషియం కావచ్చు, ఇట్లాంటివి ఏదో విటమిన్ B12 బి కాంప్లెక్స్ మొత్తం కూడా ఉండడం వల్ల కూడా లోపం ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకేదో నరాల బలహీనతను, లేకుంటే మోకాల నొప్పులు, మోచేతుల నొప్పులు, ఇవి మాత్రమే కాదు, వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం కూడా వస్తుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది మొత్తానికి ఏదో మనకు విటమిన్ డినో లేకపోతే మెగ్నీషియమో లోపిస్తే మనకి ఏదో బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది, లేకపోతే మనకి ఈ షోరింగ్ లాంటివి వస్తూ ఉంటాయి అనేసి అనుకుంటూ ఉంటారు. అది మాత్రమే కాదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వస్తుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. మెగ్నీషియమే కాదు, ఇందులో ఏంటంటే విటమిన్ డి కూడా చాలా, విటమిన్ బి కాంప్లెక్స్ అని ఉంటుంది, అది కూడా అంటే జనరల్ బాడీ కూడా మంచిగా చేస్తుంది. దాంతోపాటు లైంగిక సమస్యలు కూడా అందులో రాదు, ఎరెక్షన్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తుంది. అలాగే మనము ఒకవేళ మెగ్నీషియంని చూస్తే ఇది ఏం చేస్తుంది అంటే మనకు నిద్ర మంచిగా వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుందంటే నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ప్రశాంతంగా ఉంటుంది, దానికి స్ట్రెంగ్త్ వస్తుంది, న్యూరోజెనిక్ ఈడీ లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మనం ఎక్కడైనా కోరిలేట్ చేస్తే అంతా వస్తుంది. అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందో దానికి ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళు వచ్చేసి ఇక్కడ హార్డ్నెస్ రాలేదు అని దానికి మంది ఎగ్జాజరేటెడ్ ఉంటుంది, మైండ్ డిస్టర్బ్ ఉంటుంది, ఇక్కడ నొప్పి ఇక్కడ కొట్టుకోవడం, అది ఇది మైండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది చూడండి. వాళ్ళకి అక్కడ ఒకవేళ మెగ్నీషియం ఇచ్చి మంచి నిద్ర అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది. దానివల్ల ఎరెక్షన్ రావట్లేదు, మరి అక్కడ వెళ్ళి మనం ఆ సెల్డినఫిల్ వాడితే అది కాదు. సో డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఎవ్రీ విటమిన్స్ వాళ్ళకి కలిసేటట్టు డైట్ మంచిగా అడ్వైస్ చేస్తాము, మన ఛానల్ ఫాలో అవుతే అందులో ఉన్నాయి. ఇది మొత్తానికి మనకు వచ్చేసి ఏదో మెగ్నీషియం లోపించింది, లేదంటే విటమిన్ B12 లోపించింది, దీనివల్ల నరాలు స్ట్రెంగ్తెన్ లేవు అనేది ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ అయిన అన్ని సమస్యలు కలిపి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వచ్చే విధంగా ఉంటుంది. సో అలా కాకుండా మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాము అని అంటే మాత్రం ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పి డాక్టర్ గారు అంటున్నారు. ఇవన్నీ తీసుకున్న ప్రాబ్లం ఉంది అని అంటే యునానిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, లేదంటే మెడిసిన్స్ గురించి కావచ్చు తెలుసుకోవాలంటే హాస్పిటల్ వారికి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం, మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.